హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే నేను నర్సరీ నుంచి జామ మొక్క తీసుకొచ్చానండి. అది ఏ విధంగా పెరిగిందో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది నర్సరీ నుంచి తెచ్చిన జామ చెట్టు. పిందెలు చూడండి ఎంత బాగా కాసినాయో. దగ్గర దగ్గర ఒక 50 పిందెలు పైనే ఉంటాయండి. చాలా బాగా కాసినాయండి పిందెలు అయితే ఇది పిందెలు ఈ విధంగా కాపు కాయడానికి కారణం ఏంటో మీకు చెప్తాను. నేను ఈ బకెట్లో నుంచి రీపాట్ చేసుకున్నానండి. ఇందులో రీపాట్ చేసుకున్నప్పుడు చాలా ఆలోచించానండి, చాలా జాగ్రత్త కేర్ తీసుకున్నాను. దీంట్లో ఏమేమి పోషకాలు ఇవ్వాలనేది. అయితే మన ఇంట్లో కిచెన్ వేస్టేజు ప్లస్ తర్వాత ఆవు ఎరువు దీనికి ఇచ్చానండి. రీపాటింగ్ చేసుకున్నాక చాలా అసలు పిందులు పూత బాగా కాసిందండి. ఇవ్వండి, చాలా కాపు కాసింది కాయలు. ఇలా కాయడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉందండి. దీంట్లో పెట్టినప్పుడు ఒక నెల రోజుల వరకు నేను అసలు ఎదురు చూశానండి. కనీసం ఒక పూత రాలేదు, చెట్టు కూడా ఎదుగుదగలేదు. రీపాట్ చేసుకున్నాక నాకు ఈ విధంగా నాకు కాపు కాసింది, కాయలు కాస్తున్నాయి. చాలా సంతోషంగా ఉందండి. రీపాట్ చేసుకున్నప్పుడు రీపాట్ చేసుకోవడం కదండి, దాంట్లో ఏమేమి పోషకాలు ఇవ్వాలనేది నేను 2-3 వీడియోలు పెట్టాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి పోషకాలు ఇవ్వాలో. ఈ జామ చెట్టుని చాలా శ్రద్ధగా తీసుకున్నాను, ఎందుకంటే మా మనవడికి జామకాయలు అంటే చాలా ఇష్టమండి. అందుకని నేను నా చేతుల మీదుగా మా మిద్దె తోటలో పండిన జామకాయని వాడికి ఇద్దామని చాలా శ్రద్ధ తీసుకొని నేను ఈ జామ చెట్టుని పెంచుతున్నాను. మీకు తెలుసా, యాపిల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో జామకాయల్లో కూడా అన్నే పోషకాలు ఉంటాయి. ఇది పేదవాళ్ళ యాపిల్ అండి. ఈ జామకాయ అనేది ప్రతి ఒక్కరు తినవలసిన కాయ అండి. ఇది ముఖ్యంగా డయాబెటిక్ ఉన్నవాళ్ళు తింటే వాళ్ళకి చాలా మంచిదండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు మాత్రం రోజుకి ఒక కాయనే తింటే మంచిదండి. ఇది ఫస్ట్ కాపు అయిన వెంటనే మనము ప్రూనింగ్ చేసుకోవాలండి. చేసుకుంటే రెండో కాపు మళ్ళీ మీకు వస్తుంది. ప్రూనింగ్ చేయకుండా మీరు ఎట్లా ఉంచారనుకోండి, మీకు కాపు కాయదు. ఇది ప్రూనింగ్ కంపల్సరీ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది ప్రూనింగ్ చేయకపోతే చెట్టు పెరిగిపోతుంది కానీ కాపు కాయదు. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఫ్రూట్స్ మొక్కలు తెచ్చినప్పుడు మొక్కకి ఒక్క కాయనే ఉన్న మొక్కను మనం తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఈ జామ చెట్టులో చాలా వెరైటీ జామ చెట్లు ఉంటాయండి. ఇదైతే మాత్రం టైవాన్ జామ చెట్టు. దీని సైజు మాత్రం అంత అని కాదండి, మనం ఇచ్చే పోషకాలు బట్టి కాయ పెరుగుతుంది. దీని పోషకాలకు వస్తే ఘన పదార్థాల్లో నేనైతే నెలకు ఒకసారి బోన్ మీల్ ఇస్తాను, ఇంట్లో తయారు చేసిన కంపోస్ట్ ఇస్తాను. బోన్ మీల్ అనేది పూత పిందె దశలో ఇవ్వడం వలన కాయ సైజు అనేది పెరుగుతుంది. ఇది పూత ఫస్ట్ స్టేజ్ అండి, ఇలా కాస్తుంది. ఇది రెండో స్టేజ్. దీని తర్వాత ఇది మూడో స్టేజ్. మూడో స్టేజ్ అయిన తర్వాత ఇది నాలుగో స్టేజ్లో పిందె కాస్తుందండి. ఇదేంటి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మా ఛానల్ తరపు నుంచి సేల్ చేస్తున్నాను మొక్కలు కావలసినటువంటి. ఇది జీవ అమృతం అండి, ఘనజీవ అమృతం అండి. ఇది ఆవు మూత్రం. ఈ మూడు కూడా మొక్కలకి చాలా పోషకాలు ఇచ్చేటివి. ఈ కాంబో ప్యాక్ లో 1 లీటరు జీవ అమృతం, 1/2 లీటరు ఆవు మూత్రం, ఘనజీవ అమృతం 5 వస్తాయండి. ఈ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు మెసేజ్ చేయండి. ఇంటికి ఒక చెట్టు, మనిషికి ఒక మొక్క నాటుదాం. హాయిగా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం.